షాప్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చా. దాన్ని ఆరబడుతున్నాడు మావాడు. ఎలా ఆరబడుతున్నాడు చూపిస్తా చూడండి. అది చూడండి, ఇక్కడ ఉడిపి ఉందిగా. సో ఆ ఉడిపి దగ్గర ఏసీలో గాలి వస్తే అడు ఏం చేస్తాడు చూడండి. రే ఏం చేస్తున్నారా? రే పెట్రోల్ పగలేదురా. ఉంది బ్రో, రోడ్లు ఏంటి బ్రో అసలు? పా 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 అరాచకమైన రోడ్డు భయ్యా ఇది. కొండపై నుంచి అయితే వెళ్తున్నా. ఎలా తీసుకొచ్చాను తెలియదు భయ్యా. ఆ ఫోటో దిగాలి, లైట్ ఫెయిల్ అయిపోద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను బండి. ఇవ్వండి ఇదే కొండ. సో ఈ కొండ నుంచి అలా దింపుతున్నా బండి. ఇంకా హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు హైపర్ కింగ్ తెలుగు స్కీమ్ తొక్కైసి యాప్లోకి. సో మన హరియారా ఫోర్ట్కి అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో నాతో పాటు మా అశ్వాన్ గారిని అయితే తీసుకెళ్తున్నా. ఆడు వస్తా అన్నాడు. ఇదిగోండి మా లగేజ్ అయితే ఇదిగోండి ప్యాక్ చేసాను మొత్తం బండికి. అండ్ మన రైడింగ్ గేర్ అన్నీ వేసేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు వెళ్ళడానికి కొంచెం రిస్క్గా ఉంది. చాలా కొంచెం కష్టంగా అయితే వెళ్ళాలి. ఇక సరే, ఇక మనం వెళ్తూ మాట్లాడుకుందాం. స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి. బాగా లేట్ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. సో గైస్, మన రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదిగోండి మన బండి. అండ్ మొత్తం ఐటమ్స్ అయితే సిద్ధమైతే చేసేసుకున్నా. అండ్ ఇక్కడ మ్యాప్ కోసం ఫోన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత సెట్ చేసేస్తా. ఇదిగోండి మావాడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎలా వెళ్ళాలనేది టాస్క్. ఈ చిన్న గ్యాప్లో వెళ్ళాలి. సో చూద్దాం, ఎలా కూర్చొని వెళ్ళడమే. ఇక మన ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మా వాడిని ఎక్కించడానికి చాలా టైం పట్టింది. అంటే ఇద్దరం కొంచెం ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ఈ రైడింగ్ గేర్ వేసుకొని వెనకాల బ్యాగ్ అంతా సెటప్ చేసాం కదా. సో కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. సో అండ్ అది కాకుండా ఒకడైతే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఆడు కూడా వస్తాను అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పఠాన్చెరు దగ్గర అయితే ఉన్నాం. ఈ రైట్ సైడ్ మన మార్ట్ అయితే వస్తుంది, హైపర్ మార్ట్ మండే. ఆ రైట్ సైడ్ వస్తుంది అన్నమాట. సో ఇంక వెళ్ళేదారిలో పెట్రోల్ కొట్టుకోవాలి. సో పెట్రోల్ కూడా లేదు. సో మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ కొట్టిద్దాం. ఇదిగోండి ఇదే మన మార్ట్, హైపర్ మార్ట్. ఇదంతా మందే, మామూలుగా ఉండదు. ఇలా పొద్దున్న లేచి రైడ్కి వెళ్తుంటే అమ్మో వెరైటీగా ఉంది భయ్య. ఎప్పుడు ఇంత పొద్దున్న లేచి రైడ్కి అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మన గోవాకి వెళ్ళినప్పుడు కూడా నేను కొంచెం లేట్గానే స్టార్ట్ అయినా. సో ఈసారి మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినా. నాకైతే ఇది మొత్తం 668 కిలోమీటర్స్ అయితే చూపించింది. చూడాలి మరి, ఇది 13 అవర్స్ చూపిస్తుంది. సో ఎప్పటి వరకు రీచ్ అవుతానో తెలీదు. సో మనం ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ పవర్ ఉంటుందో ఉండదో. అండ్ బాటిల్లో కూడా క్యారీ చేయాలి. సో బాటిల్ కూడా లేదు నా దగ్గర, చూడాలి. అన్న పవర్ ఉందా? పవర్ ఓన్లీ నార్మల్. సరే ఓకే, మనం ఇంకా ఫుల్ ట్యాంక్ కొట్టించొద్దాం ఇక్కడ. అన్నా ఫుల్ అన్నా. సో స్కాన్. వెరీ గుడ్ గైస్. దీనికి మించిన దరిద్రమే ఉండదు మావా. నాకు అర్థమైంది ఈరోజు. మనం ఎక్కడో పెట్రోల్ అయిపోయి బండి అయిపోయి మనం తోసుకుంటూ వెళ్తామేమో. దీనికి మించిన దరిద్రం ఇంకేదైనా ఉంటుందా చెప్పండి? పెట్రోల్ బంక్ కాంప్రమైజ్ అవుతున్నా అంటే ఆడు క్యాష్ అన్నాడు. ఇంక నన్ను ఏం చేయమంటారు? మన దగ్గర ఏమో క్యాష్ ఉండదు, మనమంతా ఆన్లైనే పెడతాం. ఇంకేం చేయలేం. ఇంక ముందున్న పెట్రోల్ బంకుల్లో ఎతకాలి. ఇంకా ఆ న్యూస్లో దుమ్ముగా వానలు పడుతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, అది ఇది అనేసి. బట్ రీసెంట్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు బ్లాగులు కూడా చూశాను నేను. 4 days బ్యాక్, 5 days బ్యాక్, 1 week బ్యాక్ వీడియోలు పెట్టిన వాళ్ళు కూడా చూశాను. అంత రెయిన్ అయితే ఏం అనిపించట్లేదు. మరి చాలామంది వెళ్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా రష్ ఉందని చెప్పి విన్నాను నేనైతే. అంటే చూశాను చాలా వీడియోస్లో, రీసెంట్గా వెళ్ళిన వాళ్ళ వీడియోస్లో చాలా చూశాను. యూట్యూబ్లో కూడా ఉంటారు, మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. సో బాగా రష్ ఉందని తెలిసింది. ఇంకా నేను వెళ్ళిన తర్వాత చూడాలి. నేనైతే ఈరోజు సండే. సో ఈరోజు కంప్లీట్గా రైడ్ కొట్టేసి
రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ మనం 6-7 అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. లేదా 6కి మనం రూమ్ నుంచి బయలుదేరినా అక్కడి నుంచి నాకు తెలిసి ఎంత దూరం ఉంటుందో తెలియదు. మ్యాక్సిమం ఒక 1 అవర్ వేసుకున్నా 7 మనం అక్కడ రీచ్ అయిపోతాం. సో 7 నుంచి మనం ట్రెక్కింగ్ చేస్తే పైకి వెళ్ళి వచ్చేసరికి మనకు ఆఫ్టర్నూన్ అయిపోద్ది అని అనుకుంటున్నాం. ఇక్కడ చాలా పెద్ద పెట్రోల్ బంక్ ఉంది. ఇంత పెద్ద పెట్రోల్ బంక్లో పవర్ లేకపోతే టూ మచ్ కనిపిస్తుంది భయ్యా నిజంగా. ఉడిపి ఉంది. సో ఉడిపి చూస్తే ఆకలి వేస్తుంది. ఏం తినలేదు ఇప్పటి వరకు. పవర్ అబ్బా ఉంది భయ్యా పవర్. స్పీడ్ పడతాడో లేదో తెలీదు. అన్న పవర్ ఉందా? థ్యాంక్ యూ అన్న. వెనక్కి వస్తాడే. 7-8 పెట్రోల్ బంకుల్లో అడిగా, ఎక్కడా పవర్ లేదు. ఫుల్ కొట్టేసాడు అన్న. స్కాన్ లేదా? ఓకే అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అయ్యా సాధించాం. సో ఫైనల్లీ అయితే మనకి పవర్ అయితే దొరికేసింది. అండ్ చాలా రైడర్స్ వచ్చారంట. చాలామంది ఇక ఇలా గోప్రోలు పెట్టుకొని వచ్చేసి ఉంటారు. సో కాబట్టి మనోడు కూడా చెప్తున్నాడు చాలామంది వచ్చి వెళ్ళారు అది ఇది అని. సో ఇప్పుడు నేను ఏంటంటే రే అశ్వాన్, ఆ షాప్ అని చూసినావా? ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకో. ఇంకా ఏంటి మా దరిద్రం స్టార్ట్ అవ్వలేదు అనుకున్నా. ఇవ్వండి స్టార్ట్ అయిపోయింది. వాన స్టార్ట్ అయింది. ఇంతసేపు ఎండ వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే సైడ్ ఆపాను నేను. ఇదిగో మన పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నా. సైడ్ ఆపా. షాప్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చా. దాన్ని ఆరబెడుతున్నాడు మావాడు. ఎలా ఆరబెడుతున్నాడు చూపిస్తా చూడండి. అది చూడండి, అక్కడ ఉడిపి ఉందిగా. సో ఆ ఉడిపి దగ్గర ఏసీలో గాలి వస్తే అడు ఏం చేస్తాడు చూడండి. రేయ్ ఏం చేస్తున్నారా? ఆరబెట్టరా అంటే మావాడు. సరే రెయిన్ కోట్లు తీ. ఇంకా వాన స్టార్ట్ అయింది. ఇంకా రెయిన్ కోట్లు వేసుకొని ఇక స్టార్ట్ అయిపోతాయి. ఇంకా బాటిల్లో 1 లీటర్ ఎక్స్ట్రా పెట్టేసుకొని పవర్ మనం మళ్ళీ సేఫ్ సైడ్. గైస్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మొత్తం లైన్గా ఒకటే బండ్లు ఉన్నాయి. ఒక్కటే బండ్లు మొత్తం లైన్గా. ఇవ్వండి, నాకు తెలిసి అందరు రైడర్లు అనుకుంటా. అందరూ మన మహారాష్ట్ర సైడే బయలుదేరుతున్నారు. చలో ఇంక మనం 1 లీటర్ పెట్రోల్ పట్టేసుకొని ఇక స్టార్ట్ అయిపోదాం. ఎలాగో రైన్ కోట్స్ కూడా వేసేసా. ఎక్కువ. సో ఇంకా మావాడు ఎక్కాలి మళ్ళీ. టాస్క్ ఇది. సరిపోయిందా? చాలా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎండ వస్తుంది. అవ్వా సర్లేండి, ఎలాగైనా సేఫ్టీ కదా. సో అందుకే నేను గ్లౌజ్ వేసుకొని డ్రైవ్ చేయలేదు ఇప్పటి వరకు. సో వాన పడితే మళ్ళీ ఇబ్బంది అని. ఇప్పుడు నాకు మైనస్ ఏంటంటే నాకు ప్యాంట్ లేదు. సో కోట్ వరకు తీసుకున్నా కానీ ప్యాంట్ లేదు. స్పీడే బాటిల్లో పట్టవా పురాష్ట్రం. గైస్ ఇంకెక్కడ ఒక 200 కిలోమీటర్ల దాకా ఆగేదే లేదు గైస్. ఇంకా టెఫోన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఇంకా మొదలెట్టడమే. ఎందుకంటే ఇప్పటికే దగ్గర 1 అవర్ వేస్ట్ అయిపోయింది ఈ పెట్రోల్ బంక్ కోసం. ఇక్కడ మళ్ళీ వాన పడడం, ఇవి ఆగడం, ఇవన్నీ కూడా బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా అక్కడ కూడా ఆగేదే లేదు. ఇంక వెళ్ళిపోవడమే అంతే. సో ఇప్పుడే పెట్రోల్ అన్నీ పట్టేసుకున్నాం. అండ్ బాటిల్లో కూడా ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాం. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. కానీ ఇప్పుడు నాకు మెయిన్ సమస్య ఏంటంటే రైన్ పడినా ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏదైతే వ్లాగ్ చేస్తానో, ఇప్పుడు అక్కడ హెల్మెట్ వేసుకొని గోప్రో పెట్టుకొని వెళ్ళడం వరకు ఓకే. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాన పడింది అనుకోండి, ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం మనకైతే ఓకే సేఫ్ సైడ్ ఉంది. గోప్రో అంటే ఓకే వాటర్ ప్రూఫ్ ఏం కాదు. కానీ ఇప్పుడు నేను రికార్డ్ ఎలా చేయాలనేదే టాస్క్. ఎందుకంటే దానికి ఎక్స్ట్రాగా ఒక మైక్ కూడా తీసుకున్నా గోప్రో పైన పెట్టడానికి. సో ఎందుకంటే మనకి ఎలా చేయాలో ఫస్ట్ అదే చెప్పాను కదా, మనకైతే తెలియదు. ప్లస్ క్లారిటీ కూడా లేదు, దాని గురించి అంత ఐడియా కూడా లేదు మనకి. సో నేనైతే ఎక్స్ట్రాగా ఒక నా మైక్ అయితే తీసాను దానికోసం అని చెప్పి 1800 రూపీస్ ఏమో పడింది బోయాదేదో. సో అదొకటి తీసుకున్నా. ఇప్పుడు మైనస్ ఏంటంటే ఇప్పుడు అది గోప్రో పైన పెట్టేసి దానికి కనెక్షన్ చేసి ఇప్పుడు నేను మాట్లాడితే నా వాయిస్ తీసుకుంటుంది బాగానే ఉంది, టెస్ట్ చేశా. కాకపోతే వాన పడింది అనుకోండి
అది ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. దానికైతే ప్రొటెక్షన్ ఉండదు. సో చూడాలి మరి ఎలా ఉంటుందో, ఎంత రిస్కీగా ఉండబోతుందో. వాన పడకపోతే నిజంగా చాలా హ్యాపీ. అసలు ఎంత దూరం ఎంత రిస్క్ చేసి ఎంత కష్టపడి వెళ్ళిన దానికి ఒక మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి వాన పడితే ఇంకా మనం ఏం చేయలేం. అది సో చూద్దాం. ముంబై అయితే 632 కిలోమీటర్స్. సో ఇప్పుడు మన హరియారా ఫోర్ట్ కూడా నాకైతే ఇక్కడ మ్యాప్లో 631 అయితే చూపిస్తుంది. సో ముంబై వెళ్దాం, హరియారా వెళ్దామా? భయ్యా నువ్వు అలా వస్తే అలా భయ్యా రైట్ సైడ్ ఎన్నా పంటరింగ అన్న చూసారా వేసి అలా వచ్చాడు నా లడ్డూలది. మన లెఫ్ట్ కొడితే ఇలా వస్తారని చెప్పి రైట్ నుంచి నేను ఓటాక్ చేస్తే రైట్ నుంచి కూడా నా లడ్డూలు సాగుపడుతున్నారు. వెరైటీ ఇప్పుడు ఒక్కసారి చూడండి మామ, అసలు లొకేషన్ చూడండి మామ ఎంత బాగుందో. అసలు అరాచకం ఉంది లొకేషన్ అయితే మాత్రం. ఫుల్ గ్రీనరీ. అసలు ఇది కదా మామ, ఇలాంటి టైంలో రావాలి మామ. అసలు అందుకే మామ ఈ టైంలో స్టార్ట్ అయింది. చూడండి అసలు ఎంత బాగుంది అసలు గ్రీనరీ. నాకు తెలిసి మీకు కంప్లీట్గా డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉన్నట్టుంది, రచ్చరచ్చగా ఉన్నట్టుంది నాకైతే. ఎందుకంటే నాకే గాలి దుప్పని కొడుతుంది అండ్ గాలి కూడా చాలా ఫోర్గా వస్తుంది. సో మొత్తానికి అయితే 131 లాగాం. ఇంక లాగలేము మనం. ఈ మార్గం అడ్డొచ్చి అలాగేదే మామ. ఈ టోల్ గేట్ చూడండి. ఓకే ఇటా उधर से चल जा सकते. ఓకే. సో ఈ టోల్ గేట్ చూడండి చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. మామూల నుంచా ఏడు నుంచి వెళ్ళకూడదా వారేని. ఈ టోల్ గేట్ అండి భయ్యా ఎంత వెరైటీగా ఉంది. ఓహో ఇటు నుంచి రావాలా? అటు సైడ్ రోడ్ మొత్తం క్లోజు. ఇది చూడండి ఎంత వెరైటీగా ఉంది చూడండి టోల్ గేట్. ఇది ఎలా ఉందంటే అదేదో ఒకప్పుడు న్యూస్ వచ్చింది కదా, గుజరాత్లో ఫేక్ టోల్ గేట్ 1.5 year దాకా నడిపించి కొంచెం చాలా అంటే ఏదో 8 crores ఏదో లాగారని. ఆ టైప్లో ఉంది మావ. అదంతా అక్కడ రోడ్డు క్లోజ్ చేశారు. సో ఓన్లీ టోల్ గేట్ వరకు వదిలేరు ఇక్కడ. ఒక్క నిమిషం అదిగోండి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అంతే. అదేదో ఆ రోడ్లోనే పెట్టచ్చుగా టోల్ గేట్. ఇదిగోండి మొత్తం ఆ రోడ్డు అంతా క్లోజ్. మన నాయన వెరైటీగా ఉన్నాయి భయ్యా. అదే ఇంకా మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇక ఇలాంటివన్నీ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి. ఇక మరి టూ మచ్ ఉంది అసలు. కానీ లొకేషన్ ఉంది మావా ఒక రేంజ్లో ఉంది. ఏంట్రా మహారాష్ట్రనా? సో గైస్ వెల్కమ్ టు సోలాపూర్ మహారాష్ట్ర. ఇందాక బోర్డు వచ్చింది, అప్పుడు రికార్డ్ చేయాలి. ఇంకా కొట్టేస్తున్నా వెంటనే. ఇక్కడ చూడండి అప్పుడే 94కి వచ్చింది. అంటే ఈ లెక్క ప్రకారంగా మేము ఇప్పుడు వచ్చింది 100 kilometers అంతే బ్రో. ఓ మై గాడ్ ఓ భయ్యా జస్ట్ మిస్ భయ్యా. అదేంటి భయ్యా అంతుంది కొంత. ఓ మనిషి కూర్చోవచ్చురమ్మా ప్రశాంతంగా బాత్టబ్ లాగా ఉంది అది. ఓహో అర్థమైంది. వెల్కమ్ టు సోలాపూర్ జంక్షన్. అదేదో బోట్. అర్థమైంది, మహారాష్ట్రకి వచ్చాం. ఓకే అయితే ఇంక ఈ రోడ్లో చూసుకుంటూ వెళ్ళాలి భయ్యో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అర్థమైందా? ఇలాంటి రోడ్లలో నైట్ జర్నీ అనేది చాలా రిస్క్ అసలు, చాలా టూ మచ్. ఇక్కడ చూడండి రోడ్డే లేదనుకుంటా, మొత్తం లేపేశారు ఇక్కడ బాబోయ్. ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయి చూడండి గొంతులో. ఆయన స్వామి ఇది ఇక్కడ ఒకటి పడుకోవచ్చు, ఈడు ఇంకోటి పడుకోవచ్చు. ఇవన్నీ బాత్ టబ్స్ గైస్. చూడండి ఇట్ ఈస్ ద బాత్ టబ్స్. మామూలు టబ్బులు కూడా కాదు, మామూలుగా ఉండదు. స్కార్పియో అదే. ఓకే బాబోయ్ అసలు అరాచకంగా ఉంది భయ్యా. అవును భయ్యా మహారాష్ట్రకి వచ్చాము బాయ్. ఇది ఏకంగా జంబో సైజు బాత్ టబ్. ఇది జంబో, మామూలు జంబో కాదు, ముగ్గురు పడుకోవచ్చు ఒకేసారి. జంబో బాత్ టబ్. ఆయన చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ ఇది టోల్ గేట్ అంట. ఇప్పుడే పోయి ఆడొక టోల్ గేట్ అయింది, మళ్ళీ ఇది ఇంకో టోల్ గేట్. అరే పక్కా ఫేక్ టోల్ గేట్ రా మామ, అదేదో స్కామ్ టోల్ గేట్ లానే ఉంది అది. కొండలు భలే ఉన్నాయి భయ్యా.
కానీ టోల్ గేట్ పెట్టి రోడ్డు మెయింటెనెన్సే లేదు భయ్య అసలు, మరీ టూ మచ్. కాకపోతే చాలా దరిద్రంగా ఉంది అసలు. అరే మన ఏపీ రోడ్ల మేలు అనుకుంటా భయ్య దీంతో పోలిస్తే. నిజంగా నైట్ జర్నీ అయితే మాత్రం నిజంగా చుక్కలు కనిపిస్తాయి 100%. ఎందుకంటే ఇప్పుడు నైట్ మనకి తెలీదు, ఇలాంటి రోడ్లన్నీ కొత్తగా ఉంటాయి మనకి. సో మనం నైట్ వచ్చామనుకో, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అస్సాం అవుతుంది. కారు అనుకోండి అది వేరు, బండి వేరు. చూడండి ఇదిగో ఎట్టున్నాయి చూడండి. మళ్ళీ టోల్ గేట్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే. ఇదిగోండి కనిపిస్తుందా, 100 మీటర్స్ ఉంటుంది అంతే, నో మెయింటెనెన్స్. బట్ వీ వాంట్ టోల్. ఎలా ఉంది భయ్యా ఇది, మరీ ఎంత టోమచ్చా. ఇప్పుడు ఎంట్రీ ఎట్రా బండికి, ఒరే బండి ఎంట్రీ ఎట్రా ఆయన. అట్ట పడతట్టు వెళ్ళిపోదాం, మళ్ళీ ఆపేవాడు వాడు, ఎవడు లేడు కూడా లేడు. చాలా వెరైటీగా ఉంది భయ్యా, మరీ టూ మచ్ ఉంది భయ్యా ఇది. ఇలాంటి టోల్ గేట్లు నేను ఎప్పుడు చూడలేదు నాయన. ఆవిడ భయ్యా ఎవడో అడవిలో తీసుకెళ్ళి ఏదో ఫ్యాక్టరీ కట్టాడు. అదేదో మన రవితేజ సినిమాలో ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది చూడండి పైన, ఆడైపోయింది అది భయ్యా అది ఫ్యాక్టరీ. ఎవడో వెళ్ళి మూల కట్టేసాడు కొండపైన. ఎలా లాగేసింది భయ్యా, మొత్తం లాగిపారు దొబ్బింది భయ్యా. అందుకో అయిపోయిందిరా. ఏందిరా నాయన ఇది రోడ్డా, ఇది రోడ్డా, అరే ఇది రోడ్డా. ఆడ పడుకో రాష్ట్రానికి వచ్చేపా. బాట్ టబ్ జంబో ప్యాక్, బా పడుకోరా, మంచి బాట్ టబ్ ఉందాడా. ఎంత వరస్ట్ అయిన రోడ్లు ఎలా చూడలేదురా నాయన. మన ఏపీనే మేలు కదరా, ఏపీనే మేలు కదా. ఈడేందో మాడుతున్నా, నాకేం వినిపించట్లా. నేనేదో చెప్తున్నా, వాడికి ఏం వినిపించట్లా. బాగుంది. వీళ్ళు సండే కూడా స్కూళ్ళు ఉన్నాయనుకుంటా బ్రో. చాలామంది స్కూల్ పిల్లకాయలంతా కనిపిస్తున్నారు. మనకి పెట్రోల్ బంక్ అయితే దొరికింది భయ్యో. సో లెఫ్ట్ సైడ్లో భారత్ అయితే ఉంది. ఒకసారి అడుగుదాం, పవర్ కోసం మళ్ళీ రిస్క్ చేద్దాం. రే పెట్రోల్ బంక్ లేదురా, మళ్ళీ లేదు దానికి. భారత్ దొరికితే సరే, భారత్ అంటున్నా, పవర్ దొరికితే ట్రై చేద్దాం. భారీ డే వ్యాగులన్నీ కుట్టాను కదరా భయ్యా, పవరే లేదు భయ్యా ఇక్కడ. పెట్రోల్ బంక్లో కూడా పవర్ లేదు. క్రాస్ చేద్దాం అనుకున్నా, బట్ నో పవర్ లేదురా. అమ్మా ఇదైతే పిచ్చ కామెడీ భయ్యా అసలు. పెట్రోల్ బంక్ ఉంది అనుకుంటే పెట్రోల్ బంకే లేదు. అయ్యా పెట్రోల్ బంక్ ఉందో లేదో, పవర్ దొరుకుతుందో తెలియదు, కానీ ఇక్కడ గుంతలు మాత్రం బాగా దొరుకుతున్నాయి భయ్యా. కావాల్సిన గుంతలు ఉన్నాయి. ఎవరు ఏ గుంతలో కావాలంటే ఆ గుంతలో మంచిగా హాట్ వాటర్ వేసుకో మరీ పడుకోవచ్చు. మండే ఆపలేదు ఆడ, కొట్టుడు. బా నాయన ఎంత ఇది చూడండి బ్రో, ఎంత ఉంది చూడండి బ్రో. ఎంజాయ్ పండుగ, వర్షం వచ్చి గుంత పెడింగ్, ఎంజాయ్ పండుగ, పండబెట్టి లేపింగ్. మళ్ళీ ఇది బోనస్. బోనస్ అబ్బా. ఇది మరో బోనస్. చూడు ఇడికి చికెన్ వేస్తున్నాడు. ఎట్టున్నారా ఆయన ఆమె. పాపా మరి దారుణంగా ఉంది. ఏడుంది పెట్రోల్, పవర్ ఉంది ఆడ. మనం వెళ్ళి పవర్ పట్టిద్దాం గైస్, యూటర్న్ చేసుకెళ్దాం. ఆయన స్వామి, బాబా అద్భుతమైన షేప్ ఇది. యాక్చువల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ షేప్. ఏం చెప్పి పాండుగో ఏం చెప్పి పాండుగో. అమ్మో అక్కడైతే పవర్ కనిపించింది నాకు. సో చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈడిన్ని చాలా అత్తాడు. ఒరే ఏంద్రీ ఇది రే, నిజంగా నేను గుడ్డోనిరా రే. ఈడు అంత బాగా తాళ్ళు కట్టేసి పెట్రోలే లేదని కూర్చున్నాడు. నేను అక్కడి నుంచి చూసి, అంటే నేను అదిగోండి అక్కడ బండి జనాల్ని చూసి మోసపోయాను బ్రో. సో ఆ బండి జనాల్ని చూసి అనుకున్నా, ఓకే మనకి పవర్ ఉంది దొరికేస్తుందని. తెర ఆడికి వచ్చిన తర్వాత నా వడ్డీలో బంకే మూసేస్తున్నారు. ఇదేంట్రా భయ్యా ఇక్కడ. కానీ కామెడీ ఏంటంటే బ్రో, అక్కడ మన స్టేట్లో పెద్ద పెద్ద పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి పవర్ అడిగితే కనీసం పవర్ లేదు, పెట్రోల్ అన్నా ఉంది.
ఇక్కడ పెట్రోల్ బంకే లేదు బ్రో. పెట్రోల్ బంక్ పేరు పెట్రోల్ బంకే, అది పెట్రోల్ బంక్ లాంటిది కానీ పెట్రోల్ బంక్ కాదు. అయ్యో అదిరిపోయే లొకేషన్ ఒకటి వస్తుంది, భలే ఉంది బ్రో. చూడండి మీకు ఇప్పుడు నాకు తెలిసి వ్యూ కొంచెం దూరంగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూడండి భలే ఉంటుంది. అదిగోండి అటు ఇటు కొండ, నాకు అటు ఇటు కొండ మధ్యలో రోడ్డు ఉంటే నాకు భలే ఇష్టం. బాబు ట్యాంకరు ఎంజాయ్ పండుగ మావా. ఏందిరా మావా, నా మొగం చూడండి మావా, అది చూసారా మొత్తం ఇదిగో మార్క్స్ పడిపోయాయి ఇక్కడ అంతా. రే అసలు నాన్ స్టాప్గా స్టార్ట్ అయిపోయానా, జుట్టు గిట్టు అన్నీ చూడు ఎలా అయిపోయింది మరి నాయన. మొత్తం ఏంటిరా మొత్తం మచ్చలు పడిపోయాయి. నేను చెప్పానా మీకు, ఏం చెప్పాను, గొంతంతా పట్టేసుకుంటుంది బ్రో అన్నాను కదా. అదిగోండి ఇక్కడ చూడండి, చూసారా మొత్తం ఎర్రగా అయిపోయింది, ఇక్కడంతా మార్క్స్ పడిపోయాయి చూసారా. నాకు ఇది ఆ గాలికి ఇలా ఇలా అయిపోతుంది దీనివల్ల. అదిగో ఇలా ఇలా పెట్టుకుంటున్నాను కదా, ఇది ఏమవుతుందంటే ఇలా పట్టేసుకుంటుంది గొంతు. సో ఆ గొంతు అలా పట్టేసుకొని చాలా ఇబ్బంది అయిపోతుంది. సో చూడాలి మరి. సో చాలా అంటే చాలా వెరీ రిస్కీ అసలు. సో ఇగో ఇక్కడ ఆగాం ప్రస్తుతానికి. ఉన్నాడు మొగోడిగాడు, ఏరా వీడి వల్ల ఆపింది లేకపోతే వెళ్ళిపోయాడిని. ఈడేదో మంట మంట అంటున్నాడు. ఏదైనా మంట అంటే చెప్పురా ఏం మంట. సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, మేము ఇందాక రికార్డ్ చేసి ఇక్కడ ఆపినప్పుడు ఇదంతా కూడా రికార్డ్ చేసాం. రికార్డ్ అయిందో లేదో తెలీదు, ఎందుకంటే గోప్రో ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ మార్చి చెక్ చేయాలి. ఒకసారి ఆగండి, బ్యాటరీ మార్చి చెక్ చేస్తా. గోప్రోనైతే బయటికి తీస్తున్నా. సో ఆ ఛార్జింగ్ ఎక్కిందో లేదో తెలియదు. ఒరి ఇదేంటి ఎక్కపోయింది, అరే నీ అమ్మా ఇది ఆటలేదు పోయా. ఇది వచ్చింది. చలో బా గోప్రో చూడండి అయ్యా, గోప్రో ఎంత ఇదైపోయింది అయ్యా. ఇగో నా ఎలివేటర్ చూడండి అయ్యా అలా లడ్డూలది. ఇప్పుడు ఇది ఒకసారి నీటి తుడుద్దాం. దేంతో తుడుద్దాం, దేంతో తుడిచేద్దాం. బా ఇంది భయ్యా ఇంత గలీజ్ అయిపోయింది. అయ్యా మొత్తం అయ్యా గిర్రలు గిర్రలు పడిపోయాయి గట్టిగా. ఓన్లీ ఇంకా నయం రాయి తగల్లా బ్రో. దీనికి ఏదైనా ప్రొటెక్షన్ దొరికితే వేసేయాలి బ్రో. చూసారా ఆడబెట్టాం మైకు, అలా వాడదాం మనం వాడితే మూలగా ఉండదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బ్యాటరీ చేంజ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన సీన్ రికార్డ్ అవ్వాల. ఇక్కడ మంచి సీన్లు వచ్చాయి బ్రో. యాక్చువల్గా వీడితో పిచ్చ కామెడీ అనింది వీడితో, ఆ సీన్లన్నీ మిస్ అయిపోయాయి. సర్లేండి ఓకే, నో వరీస్. అండ్ మంచి లొకేషన్ కూడా ఉన్నింది, మంచి లొకేషన్ కూడా లైక్ మిస్ అయిపోయింది. బట్ ఓకే, మనం దానికి ఏం చేయలేం. సో ఈసారి కొంచెం జాగ్రత్త పడదాం. సో ఈసారి కొంచెం ఛార్జింగ్ అవి కూడా పెట్టేసుకుంటాను నేను. సో గైస్ నాకు వచ్చే దారిలో ఇదేదో కోటలాగా అనిపించింది. సో అందుకే రికార్డు కొట్టా. అక్కడ జనాలు కూడా ఉన్నారు అక్కడ చూడండి. సో నాకు తెలిసి మీకు కనిపించరేమో, నాకే అక్కడ వచ్చేలాగా కనిపిస్తున్నారు. సో రోడ్ అయితే చాలా క్రేజీగా ఉంది, బాగా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడ ఏదో కోట అయితే ఉంది మామ. సో కోట అయితే కనిపిస్తుంది మరి. వావ్, ఓ మై గాడ్. ఇప్పుడు ఈ బొక్కల్లో దూరాలు పక్క మామూలుగా కాదు. అమ్మా నాయన మామూలు లేదు స్వామి. ఇది ఎండిపోయా, ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ట్రాఫిక్ అరాచకంగా ఉంది, మామూలుగా లేదు అసలు. మరి హెవీ ట్రాఫిక్ ఉంది. అబ్బో మొత్తం జామ్ అయిపోయిందిగా, కిసాన్ జామే. మనం బొక్కల్లో దూరతాం చూడండి, మామూలు ఉండదు. బొక్కల కింగ్ ఐబరి కింగ్ మనం. ఓ అక్కడ ద పోలీస్ ఆఫీసర్ ఈ స్టాపింగ్ ద వెహికల్స్, బట్ వై ఐ డోంట్ నో వై, బట్ హీ స్టాపింగ్ ద వెహికల్. ఇంగ్లీష్ ఏం చెప్పండి. ఇదైతే కోట అనుకుంటా మామా. ఓ ఇక్కడ ఆపుతున్నారా బండ్లు. ఇవ్వండి ఇదైతే కోటే అనుకుంటున్నా నేనైతే. సో నాకైతే కోటలాగే అనిపిస్తుంది, మనకేందో తెలీదు. ఆగండి, రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి భయ్యా. ఓకే, ఇక్కడ ఏదో ట్రక్ ప్రాబ్లం వచ్చింది. సో ట్రక్ ప్రాబ్లం వల్ల ఆపేస్తున్నారు బండ్లు. పోలీస్ ఆఫీసర్ అనుకుంటా. పోలీసు వల్ల లేకపోతే ఇక్కడ రోడ్ సైడ్ పనిచేసే వాళ్ళ కూడా అర్థం కాదు. అక్కడ చాలామంది కూర్చునేసి ఉన్నారు. ఎక్కడ చూడండి బ్రో, అక్కడ ఏదో డ్యామ్ ఉంది అండ్ ఈడేదో చేపలు పడుతున్నాడు. ఎక్కడ అదిగోండి కోట. ఆటో అక్కడ దాకా తీసుకొచ్చారు బ్రో. చాలా బాగుంది బ్రో నిజంగా. డ్రోన్ ఉంటే మన ఎగరేజ్ అవతల ఏముందో చూసిండే వాళ్ళం బ్రో. బట్ మన దగ్గర డ్రోన్ లేదు బ్రో, వెరీ సాడ్. సో డ్రోన్ కోసం అనుకున్నాం కానీ మనం బడ్జెట్ సరిపోలేదు మనకి.
మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు ఫిటరల్ లేదు. ఒరే ఏంట్రా ఈ ట్రాఫిక్ అంతా బాబోయ్, అసలు ఏం జరుగుతుంది బ్రో ఇక్కడ? ఆంటీ అంకుల్ జరగండి సైడ్ ప్లీజ్. అంకుల్ పోతే ముందన్నా పో అంకుల్. వారి రోడ్ ఎంత ఖాళీ, ఇలా వెళ్తున్నాడు ఏంటి బ్రో? టూ మచ్ కనిపించట్లేదు. కార్ అంకులే దూరుతున్నాడు, బండి అంకుల్ ఎట్ట దూరాలా? ఊరి ఏంటివి ఆడపడితే ఆడ ట్రక్లు ఆగిపోయినాయి, ఇల్లు మాట్లాడుకొని ఆపేస్తున్నారా ఏంటి? ఊరే నాయనా కష్టమే అసలు నిజంగా. లారీ డ్రైవర్స్ ఒరి ఏంట్రా అంత పెద్ద బొక్క ఉందాడా? నిజంగా లారీ డ్రైవర్స్ మనం ఏమో అనుకుంటాం కానీ గైస్, తోపుమా వాళ్ళు నిజంగా. అంత హెవీ లోడ్ వేసుకొని వెళ్ళడం అనేది కూడా అంత ఈజీ ఏం కాదు, ఇంపాసిబుల్ అది అసలు. మనం అనుకుంటాం కానీ ఈడు ఎట్టొచ్చాడు అని అనుకుంటాం, మనం తిడుతాం కానీ. బట్ టూ రిస్కీ జాబ్ బ్రో అది చెప్పాలంటే. మనం ఈడు వెనకాల వెళ్ళామంటే రేపు సాయంత్రానికి వెళ్తాం. టూ రిస్కీ జాబ్ అసలు. ఫార్చునర్, వాట్ ఈస్ దిస్ ఆల్ టైప్ ఆఫ్ రోడ్స్? ఎంత ఆగిపోయింది భయ్యా రోడ్డు, ఎంత ఆగిపోయింది ఏంద్రా నాయన? మరి ఎంత ట్రాఫికా? మహారాష్ట్రలో అంతే. వీడు బండి ఆపే దిగేసి మరీ వస్తున్నాడు. ఏం చేయి పండుగ? నైస్ ప్యాంట్ బ్రో, ప్యాంట్ ఎదిరిపోయింది అన్నది. మీరు అబ్జర్వ్ చేసారో లేదో తెలియదు కానీ, బట్ అన్న ప్యాంట్ మాత్రం అరాచుకోం. చూసారా బండిలో ఉన్న స్పెషాలిటీస్ బ్రో ఇవన్నీ, మనకి దొరికే బెనిఫిట్స్. ఎట్ట దోడుతున్నావా? మామూలుగా ఉండదు. ఫ్రీ ఈ రోడ్లో లేదంట్రా ఆయన. దీనివల్ల సగం దాకా అయిపోద్ది. ఒరే నా బండి ఆడ అయిపోద్దో కూడా తెలియదు. ఒకే ఒక పాయింట్ ఉంది, 40 చూపిస్తుంది రేంజు, 40 రాదు. నాకు నమ్మకాలు లేవు. మనం సేఫ్ సైడ్గా కొనిపెట్టుకునేది బెటర్ బ్రో. ఇక్కడ అయిపోయారు ఏంది బ్రో ఇల్లు? ఇంత టూ మచ్చా, మరీ హెవీగా ఉంది ట్రాఫిక్. మనం ఏముందిలే బొక్కల్లో దొరతాం కానీ, పాపా అసలు రోడ్డే దరిద్రంగా ఉంది. దానికి తోడు మళ్ళీ ట్రాఫిక్. అమ్మా నాయన వచ్చాం భయ్యా, ఏదో ఊరికి వచ్చాం భయ్యా మొత్తానికి. ఏం ఊరు ఇది? కంపది సోలాపూరే అంటే. ఓకే పెట్రోల్ బంక్ రోడ్డు ఎంత బాగుంది భయ్యా. ఒరే బంక్ కూడా ఖాళీ. ఒరే బంకే లేదురా. ఒరే ఏంట్రా ఇది? నేను వెళ్ళే ప్రతి బంకు క్లోజ్ చేస్తున్నారు ఏంట్రా? అంటే నా కోసం క్లోజ్ చేస్తున్నారా ఏంటి మీరు? నేను వచ్చానని క్లోజ్ చేస్తున్నట్టుంది మామ. అసలు ఏది నా కోసమే క్లోజింగ్ ఉన్నాయి బంకులన్నీ. ఇక మరీ టూ మచ్గా. అన్నా గుడ్ మార్నింగ్, ఏం చూస్తున్నావు అన్నా? మరీ టూ మచ్ ఉందయ్యా స్వామి, ఒక్క బంకు లేదు. వీడి నుంచి రైడ్ కొట్టాలంట. అయిపోయింది కొద్దిపాటి ఆనందం 2 నిమిషాల్లో అయిపోయింది. చెప్పాను ఈ ఆనందం వచ్చేపూట తెలియదని. అయిపోయింది మళ్ళా మామూలే, మళ్ళా మొదటికి వచ్చావు. నా లడ్డులో అది ఎదురా రాయలారి దండం రా స్వామి మీకు. ఏంది బ్రో ఈ రోడ్లు ఏంటి బ్రో అసలు? అరాచకమైన రోడ్డు పయ్యా ఇది, మామూలు లేదు అసలు. ఎప్పుడైనా సరే గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రీల్లో చూపించేది వేరు, రియల్గా జరిగేది వేరు. సో రీల్ని ఎప్పుడు నమ్మకండి. రియల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అడ్వెంచర్స్ చేయండి, అది కూడా కనుక్కొని తెలుసుకొని చేయండి. అదే దారుణంగా ఉంది పోయా ఇక్కడ. యా ఏంటి పోయా అసలు ఈ రోడ్డు ఏంది పోయా? బండి ఉండడానికే నాశనం అవ్వడానికే రా నాయన. ఒక చోట అయితే ఆగాము. సో మావాడు మళ్ళీ మంట గంట అంటున్నాడు. లేదు బ్రో, యాక్చువల్గా ఇది బాగా గుచ్చుకునే వస్తుంది మావాడికి. సో అందుకని చెప్పేసి మంట గింట అంటున్నాడు. అండ్ నిజంగా ఆ రోడ్లో వచ్చి ఇదిగోండి
చెయ్యి చూసారా ఎలా అయిపోయిందో? ఇదిగోండి ఇది పరిస్థితి. ఇదిగో చూసారా? అసలు దోల తిరిగింది ఆ రోడ్లో. అసలు అమ్మా నాయన, ఈ రోడ్ ఎంత బాగుంది తెలుసా? అసలు రోడ్డు చూడండి, క్రేజీ ఉంది. అసలు ఇలా ఉంటే ఎన్ని వేల కిలోమీటర్లైనా వెళ్ళిపోవచ్చు రా నాయన హ్యాపీగా. సో ఫైనల్లీ మనకేదో ఒక బూత్ బంగళ పెట్రోల్ బంక్ అయితే దొరికింది. ఒక నాయనారి ఇంటి పోయా. ఇది మొత్తం తవ్వి పెట్టేస్తున్నారు. రే మొత్తం తవ్వేస్తున్నారు. ఇదేం పెట్రోల్ బంక్ రా భయ్యా, ఫుల్ కర్ దో భయ్యా. సో గైస్ ఇదిగోండి మా ఫోటో షూట్ జరిగింది ఇక్కడ. ఇదిగోండి కామెడీ ఏంటంటే, ఇదిగోండి అక్కడ ఉంది రోడ్డు. ఓకే, అక్కడి నుంచి బండి తీసుకొచ్చి ఇదిగోండి ఈ కొండపైన పెట్టేసా. అసలు ఎలా తీసుకొచ్చాను కూడా తెలియలేదు. ఇదిగోండి మొత్తం కొండపైన తీసుకొచ్చి, ఇదిగో మొత్తం ఏమి లేదు, మొత్తం ఈ కొండపైన తీసుకొచ్చి బండిని పెట్టా. సో ఫోటోషూట్ అయితే జరిగింది, అంటే థంబ్నెయిల్ కోసం. సో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. సో ఇక స్టార్ట్ అయిపోవడమే. సో మేము ఎలా ఉన్నాం చూడ, మొత్తం దరిద్రం అయిపోయింది మా బండి. కానీ అసలు మీకు హెల్మెట్ చూపిస్తుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి హెల్మెట్. ఇదిగోండి హెల్మెట్ చూసారా ఎంత అద్భుతంగా ఉంది చూసారా హెల్మెట్. సో చూడండి అది హెల్మెట్ పరిస్థితి. ఇంకా మా బ్యాగులు అయితే ఇంక చెప్పక్కర్లే. ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ తాళ్ళు చూడండి, తాళ్ళు చూసారా ఎలా ఉందో? అంత గబ్బు లేచిపోయింది మొత్తం, అంత దరిద్రంగా ఉంది. సో నేను ఇంకేం చెప్పలేను. ఈ కొండపైన నుంచి అయితే వెళ్తున్నా. ఎలా తీసుకొచ్చాను తెలియదు భయ్యా. ఆ ఫోటో దిగాలి, లైట్ ఫెయిల్ అయిపోద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను బండి. ఇవ్వండి ఇదే కొండ. సో ఈ కొండ నుంచి అలా దింపుతున్నా బండి. ఇంకా అమ్మో, నిజంగా జిఎస్ఐ అంటే బాగా సెట్ అయ్యేదేమో. జిఎస్ఐ అంటే ఎర్రగా తీసేది ఇట్లాంటి రోడ్లలో, ఎలాంటి కొండైనా ఎక్కేసేది అది జిఎస్. సో ఇది కాబట్టి కొంచెం మెల్లగా అలా వెళ్తున్నా. అసలు ఇక్కడ ఎలా తీసుకొచ్చానో కూడా తెలియలే. వచ్చేటప్పుడు జుప్ అని వచ్చాను. అదిగోండి ఆ కొండ మనం ఎక్కాం. ఇప్పుడు ఆయన ఒక ఫోటో కోసం వెళ్ళాను భయ్యా. అంటే ఇందాక ఇదే విధంగా ఒక కొండ ఉంది. సో ఫస్ట్ అయితే ఆ కొండ దగ్గరికి వెళ్ళాను. సో ఆ కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలామంది చెంబులు పట్టుకొని నిలబడుకున్నారు మామ. సో ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసి వెళ్తూ ఉంటే ఇక మళ్ళీ దారిలో కనిపించింది. సో ఇక మనం ఇక్కడ నుంచి ఇక స్టార్ట్, ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్. ఇంకా ఎక్కడ ఆపేది లేదు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇక కరెక్ట్గా ఇంతసేపు అనుకుంటూ వచ్చాం మామ. ఈరోజు నిజంగా కొంచెం లక్ బాగుంది. వాన ఎక్కువ పడలేదు. వాన ఎక్కువ పడి అంటే ఇబ్బంది పడేవాళ్ళం, అది ఇది అని అనుకుంటూ వచ్చాము. అయిపోయింది ఇంకా దగ్గర ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది అనగా స్టార్ట్ అయింది. దుమ్ము లేపుతుంది మొత్తం బ్యాండ్ అంతా తడిచిపోయింది. ఎవడు భయ్యా నువ్వు, ఎవడి రూట్లోకి వస్తున్నావు? మొత్తం ప్యాంట్ అంతా తడిచిపోయింది. కాకపోతే ఐటమ్స్ ఏం కావు, కానీ ప్యాంట్లు షూలు అన్నీ వాడైపోతాయి. సో మొత్తానికైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ఊరు పేరు నాసిక్ అంట. సో ఇక్కడ నుంచి ఒక 40 to 50 కిలోమీటర్స్ ఉంది మన హరియారా ఫోర్ట్ వచ్చేసి. సో ఇప్పుడు ఎలాగో మనం ట్రెక్కింగ్ చేయం కాబట్టి ఇంక అక్కడ దగ్గరలో మనకి స్టే ఉండడానికి ఉంటాయో లేవో తెలీదు. సో అందుకని నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడెక్కడైనా మనం స్టే అయిపోయి హోటల్లో, అరే భయ్యా, సో ఇక్కడ ఎక్కడైనా మనం దగ్గరలో స్టే అయిపోయి, సో ఇక మార్నింగ్ రెడీ అయిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నా. హే గైస్, ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాం. సో ఫైనల్లీ మావా ఆ రోడ్లకి దానికి దోవలు తీరిపోయింది. సో ఇక పడుకోవాలి. మా వాడు ఆల్రెడీ స్లీపు మొత్తం పడిపోయాడు ఆడైతే పాపం. సో ఇక మార్నింగ్ లేచి ఇక స్టార్ట్ అవుతాం మేము ట్రెక్కింగ్కి. అండ్ చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ గైస్. వాటర్ బాటిల్ అక్కడక్కడ ఆడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. వామ్మో, గాలి పడిపోయేటట్టున్నాం ఇక్కడైతే. వాన అయితే అసలు అరాచకంగా పడుతుంది వాన అయితే.
ఎక్కేస్తే మన కంప్లీట్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. क्या करूं मैं मर जाऊं मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी साडा कुत्ता टॉमी साडा कुत्ता कुत्ता